నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో నేడు ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్యశోధక్ పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు సిబ్బంది నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య మాట్లాడుతూ నీరు లేనిదే సమస్త జీవకోటి మనుగడ లేదని, ప్రకృతి వనరుల పర్యావరణం యొక్క అసమతుల్యతే ప్రస్తుత నీటి ఎద్దడికి ప్రధాన కారణమని తెలిపారు. ప్రకృతిని పరిరక్షించడం, కాలుష్య కారకాలను నిర్మూలించడంలో మానవులు క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారానే సమస్త జీవకోటి మనుగడకు దోహదమవుతుందన్నారు. భవిష్యత్ తరాలకు కరువు కాటకాలు లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ప్రతి ఒక్కరు ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నా ఆత్మబంధువుగా భావించి నీటి పొదుపులో భాగస్వామి అవుతానని, ఒక్క నీటి బిందువును కూడా వృధా చేయనని, భావితరాల భవిష్యత్తు కోసం జల సంరక్షణకు నా వంతు కృషి చేస్తూ కన్నులంత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. అవసరాలకు మించి వాడుతూ నీటిని ప్రవేశిస్తున్నాం. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం కారణంగా భూమిపైన గల అన్ని జీవరాశులకు ప్రాణశక్తిని ప్రదానం చేసే నీటి చుక్కలు సంరక్షణమవుతున్నాయి. అందువల్ల స్వచ్ఛమైన తాగునీటి సంక్షోభం ఏర్పడుతుంది. ఈ తాగునీటి సంక్షోభాన్ని తగ్గించడానికి నీటి వనరులను సంరక్షించడానికి ప్రభుత్వం ప్రతివేత మార్చి నిర్మాణంలో ప్రపంచ నీటి సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. నీటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా నీటి వనరులను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.